తమ సంస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం తీవ్రంగా బాధించిందని రా ఎన్టీఆర్ సంస్థ వ్యవస్థాపకుడు సాయిరూప్ తెలిపారు. నందమూరి అభిమానులను క్షమించాలని కోరిన ఆయన తమ లక్ష్యం రాజకీయాలు కాదని సేవ మాత్రమేనని స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గతంలో అభిమానులకు ఇచ్చిన సేవా పిలుపును స్ఫూర్తిగా తీసుకుని ఊరువాడ కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు. సేవతో యువ జాగృతి, మన ఊరు మన బాధ్యత, ఊరి మాట పాలకుల దాకా అనే 3 ప్రధాన కార్యక్రమాల ద్వారా డ్రగ్స్పై అవగాహన, గ్రామీణ సమస్యల పరిష్కారం, రైతు సదస్సులు, ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలి దశలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పారు. తమ సంస్థ చట్టబద్ధంగా నమోదైన ఎన్జీఓ అని ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేదని సాయిరూప్ స్పష్టం చేశారు. సిఎస్ఆర్ నిధుల ద్వారా 100 కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మా కోర్ కమిటీ సభ్యులకి, అలాగే దీన్ని లైవ్ లో వీక్షిస్తున్న మా ఎంటైర్ నందమూరి తారక రామారావు గారి అభిమానులకి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా ఒకటే పుకార్లు, వాస్తవాలు ఏంటో తెలియకుండా ఎవరికి నచ్చిన వాళ్ళు రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇందులో మా ప్రమేయం ఉందంటూ, ఇదేదో మేమే క్రియేట్ చేసాం, ఈ హైప్, ఈ బజ్ అంతా ఈ ప్రోగ్రాం కోసం అన్నట్టు రకరకాలుగా మాట్లాడుతూ వెళ్తున్నారు. ఈ క్రమంలో నేను ఫ్రంట్ ఫేస్గా ఆర్గనైజేషన్ రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ని పెట్టి 100 కోట్ల మోసగాడు, ఫ్యాన్స్ డబ్బుల్ని కొల్లగొట్టిన దొంగ, ఈ ముఠాకి వీడే అధ్యక్షుడు, ఇలా ఎన్నో పలు మాటలు, పదజాలాలు వాడుతూ విపరీతంగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, అలానే యూట్యూబ్ ఛానల్స్లో కూడా రాయడం జరిగింది. చూడండి, మేము చాలా చిన్నవాళ్ళం. ఒకటి ఏదన్నా ఒక పెద్ద మనిషి మన గురించి రాశాడంటే వాటిని చూస్తేనే రాత్రులు నిద్ర పట్టనంత చిన్నవాళ్ళం. అలాంటిది వారం రోజులుగా నాకు కుటుంబం ఉంటుంది. నా వయసు 27 ఏళ్ళు. వాళ్ళు ఎంతో మంది ఎక్కడి నుంచో ఇవన్నీ చూస్తూ, ఎందుకంటే సోషల్ మీడియా కంటే గ్రామాల్లో ఫాస్ట్గా వెళ్ళేది మన ఎలక్ట్రానిక్ మీడియా, అలానే మన మెయిన్ స్ట్రీమ్ మీడియా. వాళ్ళందరూ నాకు ఫోన్లు, మెసేజ్లు, పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉన్నారు, వాళ్ళకి చూసి ఆరోగ్యాలు పాటు చేసుకోవటం. ఈ వారం రోజులుగా నేను ఎంత కుంగిపోయాను, ఎంత డౌన్ అయ్యాను ఎవరికి తెలియదు. ఎవరికి చెప్పని కూడా చెప్పలేదు అక్కడ. అందుకే ఇలాంటిది ఒకటి జరిగిందని నేను చాలా లో లైట్లో, చాలా కామ్గా అప్డేట్స్ అన్ని కూడా మేము ఆర్గనైజేషన్ నుంచి ఇచ్చుకుంటూ సైలెంట్ అయ్యాం. ఏదన్నా 18వ తారీఖు మాట్లాడుకుందాం. అయినా మన మీడియా సోదరులు కొంతమంది మనం ఇక్కడే బయట కూడా నన్ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నేను హ్యాండిల్ చేస్తున్న ప్రెషర్ని దృష్టిలో పెట్టుకొని నేనేదో 1-2 పదజాలాలు అటు ఇటు దొరుకుతుంటే దయచేసి మా నందమూరి తారక రామారావు గారిని, అలాగే వారి అభిమానుల్ని కూడా క్షమాపణ కోరడం జరుగుతుంది. రెండోది పోతే మన మీడియా మిత్రులు కూడా ఎక్కడన్నా అన్కంఫర్టబుల్గా నేను చేస్తుంటే దయచేసి క్షమించండి. ఇది ఏది వాంటెడ్గా కాదు. ఈ వారం రోజుల్లో ఉప్పెను చూశాను నేను, కానీ ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ ప్రోగ్రాం జరగాల్సిందే. ఈ ఊరువాడ ఐడియా జనాల్లోకి వెళ్ళాల్సిందే. దీనికి ఎంత అడ్డంకులు ఎదురైనా దీన్ని ముందుకు తీసుకెళ్ళడమే, దీనికోసం ఫైట్ చేద్దామని ఇవాళ మళ్ళీ ఇక్కడ ఉన్నాను. సో నేను తెలియకుండా తప్పు చేస్తుంటే క్షమించండి. సో 10 సంవత్సరాల క్రితం ఎక్కడో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ వేదిక మీద మా నందమూరి తారక రామారావు గారు ఒక మాట అన్నాడు, అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి ఉపయోగపడే పనులు చేయండి. ఆయనకి తెలియకుండా ఆయన నాటిన ఒక విత్తనం ఇవాళ పెరిగి 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 ఒక వటవృక్షంగా మారింది. కానీ కొందరు ఆయన నాటిన విత్తనాన్నే ఆయన చెప్తూ మాటలు చెప్తూ వస్తూ పెరుగుతున్న చెట్టునే వాళ్ళు అనుమానించే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళు. సరే, దీనికి కారకులు ఎవరు, ఇదంతా ఎవరు చేశారు, ఇవన్నీ పక్కన పెడతాం. సేవ అంటే ఇంతలోనే చేయాలి, అన్నదానమే చేయాలి, లేకపోతే రక్తదానమే చేయాలి, ఇంతవరకే చేయాలనేది ఎక్కడా లేదు. ఏ బైలాలో లేదు, ఎక్కడా లేదు మన భారతదేశం. సేవకు హద్దు లేదు, ఆకాశమే హద్దు అంటాను. కానీ అలాంటిది ఒకటి నేను అతిశయోక్తి అనుకోకుండా చెప్తాను, నందమూరి తారక రామారావు గారి అభిమానులు చేసినన్ని సేవా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంకెవ్వరూ చేయలేదు. ఇది కేవలం మా వ్యవస్థనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్న చిన్న ఎన్జిఓలు ఉన్నాయి, సేవా సంస్థలు ఉన్నాయి, ఫ్యాన్స్ అసోసియేషన్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకరికి పాపం ఇవన్నీ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తోటి తెలియదు అభిమానికి. మేము అభిమానుల ఆవేదన చూసాం ప్రతి ఊరు తిరిగినప్పుడు. జాగరేట్ పేరిట, అన్నా నేను ఇంత పోగొట్టుకున్నా, నేను అంత పోగొట్టుకున్నా, నేను ఇంత చేశా అంత చేశా. వాళ్ళకు ఒక అంబ్రెల్లా లాంటి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి లేదు. రా ఎన్టీఆర్ ఆ అంబ్రెల్లా క్రియేట్ చేయడం కోసమే ఈ ఫైట్ అంతా. సో
మా నందమూరి తారక రామారావు గారు తలదించుకునే పని కానీ ఆయన అవమానించే పని కానీ ఆయన పేరు పోగొట్టే పని కానీ కల్లో కూడా మేము దాన్ని ఆలోచించాం, ఆ పని చెయ్యం. తెలిసి తెలియక నేను ఈ వేదిక సాక్షిగా నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎక్కడన్నా నిన్ను హట్ చేసినా అగ్రెసివ్గా మాట్లాడిననిపించినా దయచేసి నా వయసు ఒక్కసారి చూసినా క్షమించన్నా. నేను చాలా చిన్నవాడిని, మేము చాలా చిన్నవాళ్ళం. నేను ఆల్రెడీ మొన్న ఏబిఎన్లో ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా ఇదే చెప్పాను వెంకటకృష్ణ గారికి. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నీ చెప్పాను. మా వెనకాల ఎవరూ లేరు. ఒక పెద్ద కథనం రాస్తే దాన్ని మేము ఫైట్ చేసేంత దమ్ముధైర్యం కూడా మాకు లేదు, మౌనంగా కూర్చోవడం తప్ప. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇవాళ వేదిక ఊరువాడ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. ఒక సినిమాకి ఎలా అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని 2 భాగాలు ఉంటాయో, ఊరువాడ కార్యక్రమానికి 3 అడుగులు ఉంటాయి. మొదటి అడుగు సేవతో యువ జాగృతి. మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 2500కు పైగా పైచిలుకు అండర్ గ్రాడ్యుయేషన్ కాలేజీలు ఉన్నాయి. అనగా బీటెక్, డిగ్రీ, లా, నర్సింగ్, ఎంబీఏ, బీబీఏ, అదర్ దాన్ దట్ పాలిటెక్నిక్ లాంటి కాలేజీలు కూడా ఉన్నాయి. మేము ఎంచుకున్న సెంటర్లో ఒక చిన్న డ్రైవ్ నిర్వహించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అగెనెస్ట్గా, అనగా డ్రగ్స్ ఇవన్నీ కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కిందకే వస్తాయి కనుక వాటికి సంబంధించి ఒక సదస్సు నిర్వహిస్తాం. అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి దూరంగా, సేవకి దగ్గరగా. ఇదే మా మొదటి అడుగు, సేవతో యువ జాగృతి. ఇన్ డీటెయిల్ దేని గురించి తెలుసుకోవాలంటే వన్స్ కార్యక్రమం మొదలైతే ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. నేను బెస్ట్ ఒక ఐడియా చెప్తాను.